హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించేది ఆలూ పరాటా. ఆలూ పరాటా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఒక ప్యాన్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిర్చి, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత ఇవి బాగా వేగాలంటే ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. మీకు తగినంతగా వేసుకోండి. ఈ సాల్ట్ అంతా బాగా పట్టేటట్టు ఈ ఉల్లిపాయలన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాన్ని కూడా ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే కొంచెం కారం, మీకు రుచికి తగినట్టు కొంచెం బాగా కారం తినేవాళ్ళు 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను, ఆల్రెడీ మిర్చి వేసాను కాబట్టి. తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా, తర్వాత దీని మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతికూర అండి. మెంతికూర లేకపోతే కసూరి మేతి దొరుకుతుంది బయట, అది కూడా లాస్ట్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. నాకు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మెంతికూర బాగా దొరుకుతుంది, అందుకనే దీన్ని మంచిగా కడిగి పెట్టుకొని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎంత మంచిగా పచ్చివాసన పోయే వరకు, చేదు పోయే వరకు ఫ్రై చేసుకుని తర్వాత మూత పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. నేను దేనికైనా సరే మైదా బదులు గోధుమ పిండే వాడతానండి. తర్వాత ఆలూలు, బంగాళదుంపలు ఉడకపెట్టుకుని ఇలాగ పప్పు గుత్తితో కానీ, లేదంటే నా దగ్గర కవ్వం ఉంది, దాంతో నేను మ్యాష్ చేసుకున్నాను. ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి. తర్వాత స్టవ్ పెట్టుకుని ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ వేసుకున్నాం కదా, దానిలో ఈ మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకోండి. తర్వాత కర్రీ అంతా అయిపోయాక పక్కన పెట్టేసుకోండి. తర్వాత బౌల్లో గోధుమ పిండి వేసుకున్నాం కదా, అందులో కొంచెం టేస్ట్కు తగ్గట్టు సాల్టు, కొంచెం 1 స్పూన్ ఆయిల్, అజ్విన్. దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అజ్విన్ ఇలా నలిపి వేసుకోండి. అన్నీ బాగా కలుపుకొని కొంచెం వాటర్, సాల్ట్ కూడా వేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టు. తర్వాత వాటర్ పోసుకుంటూ ఇలా బాగా కలుపుకుంటే, పిండి మరీ లూజ్గా అవ్వకూడదండి పరోటాలకి. ఇంకో ఈ విధంగా బాగా కలిపి పెట్టుకొని పైన కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పైన చేత్తో అద్ది పెట్టుకొని ఒక గిన్నె ఏమన్నా మూత పెట్టుకొని, ఎండిపోకుండా ఉంటుందండి పైన అంతా లేయర్ అంతా ఎండిపోకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా బాగా కలుపుకొని పైన ఒక గిన్నె ఏమన్నా మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. అది కొంచెం సేపు మంచిగా 1/2 అవర్ నానితే ఇదిగో ఈ విధంగా చూపించిన విధంగా మంచిగా ఉంది. చూసారా ఈ పిండి ఎలా ఉందో? దీన్ని బాగా ఇలాగ అదుముకుని నేను చూపించినట్టు ఇలా చిన్న చిన్న ఉండలుగా బాగా అదుముకుంటూ చేసుకుంటే చాలా పరోటా స్మూత్గా వస్తుందండి. చాలా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోద్ది పరోటా అంతా. ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోండి. ఇదిగో మేము 2 ఉన్నాం కాబట్టి, మేము ఒక ఇద్దరికి చెరొక 2 కాబట్టి 4 చేసి పెట్టుకున్నాను. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి. ఈ మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, బంగాళదుంపల మిశ్రమం, బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇలా ఉండలుగా చేసి పెట్టుకోండి. తర్వాత పూరీ పీట తీసుకుని కొంచెం గోధుమ పిండిని ఆ పూరీ పీట మీద ఇలా జల్లుకోండి. తర్వాత ఒక ఉండ తీసుకొని ఈ విధంగా మళ్ళీ పైన కొంచెం పిండి వేసుకొని ఇలా పూరీ కర్రతోటి ఇట్లా ఒత్తుకోండి. ఇలా చూపించిన విధంగా ఇట్లా రౌండ్గా. మీకు ఆ బంగాళదుంప ముద్ద ఎంత సైజు చేసుకున్నారో, ఉండల కింద చేసుకున్నారు కదండి, ఆ ఉండల్ని మీకు ఎంత సైజు కావాలో అంత చేసుకున్న దాన్ని బట్టి ఇది కూడా చేసుకోవాలండి. ఆ బంగాళదుంప బాగా మెత్తగా మ్యాష్ చేసిన మూలని ఈ విధంగా మనకి చేసేటప్పుడు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా 4 వైపులా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ చేసి పెట్టుకొని మీకు కావాల్సిన సైజులో చేసి పెట్టుకోండి. నాకు ఈ సైజులో కావాలి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం గోధుమ పిండి పైన వేసుకొని పూరీ పీట కర్రతోటి ఇట్లాగా పరోటాల్లాగా ఒత్తుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసి పెట్టుకోండి అన్నీని. ఇట్లా చూసారు కదా, మనం చేసిన బాగా మ్యాష్ చేసాం కదా, దాన్ని బట్టే మన పరోటా స్టఫింగ్లో బయటకు రాకుండా ఉంటుందండి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని నేను ఐరన్ ప్యాన్ వాడుతున్నానండి. ఈ ఐరన్ ప్యాడ్ చాలా దలసరగా ఉంటుంది, పరోటాలు చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని బాగా హీట్ ఎక్కాలండి ఐరన్ ప్యాను. తర్వాత ఈ పరోటాలన్నీ వేసుకొని నేను బటర్తో కాల్చుకుంటున్నానండి. మీకు నెయ్యితో కావాలంటే నెయ్యితో కాల్చుకోవచ్చు, ఆయిల్తో కావాలంటే ఆయిల్తో కాల్చుకోండి. నాకు బటర్ ఇష్టం. మా చిన్న అబ్బాయికి అయితే బటర్ చాలా సూపర్గా తింటాడని చాలా ఎక్కువ వాడతాడు. వాడు ఉంటే బటర్ అంతా మొత్తం అయిపోతుంది. నేనైతే వాడి కోసం నేను
ఎక్కువ బటర్ వేసి ఈ విధంగా అన్నీ కాల్చి పెట్టుకున్నానండి. చూసారా, నా ఛానల్ నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఈ విధంగా కర్డ్తో సర్వ్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి.